అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ సూపర్ బ్లాక్ E3లో నిర్మిస్తున్న సచివాలయం 5 టవర్ల నిర్మాణ పనులు పోటాపోటీగా కొనసాగిస్తున్నాయి. HOD 3-4 టవర్స్ కోర్ వాల్ నిర్మాణంలో దూసుకుపోతున్నాయి. కోర్ వాల్ మొదటి స్లాబ్ దాటి కన్స్ట్రక్షన్ కొనసాగుతుంది. 3-4 టవర్లను L&T సంస్థ నిర్మిస్తోంది. 23,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటి నిర్మాణం చేస్తున్నారు. భారీ టవర్ల నిర్మాణంలో కీలకమైన టవర్ క్రేన్ ఫిక్సింగ్ ప్రక్రియ 3వ టవర్ వద్ద ప్రారంభమైంది. 3-4 టవర్స్ వద్ద 4 టవర్ క్రెయిన్స్ అమరుస్తున్నారు. 39 అంతస్తులతో 175 మీటర్ల ఎత్తు భవనాల నిర్మాణం కోసం 225 మీటర్ల ఎత్తుగల టవర్ క్రెయిన్స్ ఉపయోగించబోతున్నారు. HOD 3-4 టవర్ల నిర్మాణాల తాజా సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. సచివాలయాల భవనాలు ఐకానిక్ టవర్స్ లోని 3-4 దగ్గర ఉన్న ప్రస్తుతం నేను ఈ 3-4 దగ్గర వర్క్ ప్రాసెస్ ఎలా ఉందో మీకు ఒకసారి వివరిస్తాను. ఇతర టవర్స్ తో పోలిస్తే 3-4కు సంబంధించి కోర్ వార్ పనుల్లోని కొంత స్పీడ్ లో ఉందని చెప్పుకోవచ్చు. విజువల్స్ కూడా మనకి స్పష్టంగా కనపడుతున్నాయి. కోర్ వాల్ ఇదేంతో మిడిల్లోని మనకి కనపడుతున్న బ్లూ అట్లాగే ఎల్లో కలర్కి సంబంధించి కొన్ని ఐరన్ షీట్లు కనపడుతున్నాయి. వీటి మీదే కోర్ వాల్కి సంబంధించిన నిర్మాణ ప్రక్రియను కూడా ప్రస్తుతం 3-4కు సంబంధించి L&T సంస్థ చేపడుతూ ఉంది. భారీ మొత్తంలో నిర్మాణాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ 2 టవర్లకు కూడా 23,672 చదరపు అడుగుల్లో కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఇందులోని కోర్ వాల్కి సంబంధించిన నిర్మాణంలోని 3-4 టవర్లు ఒక అడుగు ముందులోనే ఉన్నాయి. ఎందుకంటే విజువల్స్లో కూడా మనం చూసినట్టయితే కోర్ వాల్కి సంబంధించి మొదటి స్లాబ్ ప్రక్రియ నుంచి 2వ స్లాబ్ వరకు ప్రస్తుతం కోర్ నిర్మాణం సంబంధించి ముందుకు వెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. ఇంకా ఇతర పనులు చూసినట్టయితే ప్రస్తుతం 3 ఏదైతుందో HOD టవర్లోని టవర్ 3 దగ్గర ఏదైతే టవర్ క్రేన్కి సంబంధించిన ఫిక్సింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇది దాదాపు 225 మీటర్ల హైట్లోని ఉండబోతుంది. ఈ టవర్ క్రేన్ కోసం ముంబై నుంచి అంటే ముంబై పోర్ట్ నుంచి మొత్తం 18 లారీలలోని భారీ మొత్తంలో మెటీరియల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం టవర్ 3 దగ్గర టవర్ క్రేన్ కి సంబంధించి మెటీరియల్ కి సంబంధించి కూడా ఫిక్సింగ్ కొనసాగుతుంది. ఒక్కొక్క టవర్ సంబంధించి 2 భారీ టవర్ క్రేన్లు కూడా ఫిక్స్ చేయబోతున్నారు. ఒక్కొక్కటి దాదాపు 20 టన్నులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదైతే ప్రతి ఒక్క టవర్ సంబంధించి 3-4కు సంబంధించి మిడిల్లోని దాంతోపాటు సైడ్లోని 2 ప్రాంతాల్లోని దీనికి సంబంధించిన టవర్ క్రేన్ కూడా ఫిక్స్ చేయబోతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రక్రియ మనం చూసుకోవచ్చు. ఇంకా ఈ టవర్స్కి సంబంధించిన బయట ప్రాంతంలో ఏదైతే నాన్ టవర్ ప్రాంతంలోని రిటర్నింగ్ వాల్కి సంబంధించిన వర్క్స్ చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. టవర్ 3 దగ్గర మనం చూసినట్టయితే ఒక పక్క రిటర్నింగ్ వాల్కి సంబంధించి జరుగుతుంటే మరో పక్క బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి ఫౌండేషన్ వర్క్ జరుగుతున్నాయి. ఎందుకంటే టవర్ 3 అట్లాగే టవర్ 2 మధ్యన పాలవాగు వెళ్తూ ఉంది. పాలవాగు మీద ఒక బ్రిడ్జ్ను కూడా నిర్మించబోతున్నారు. ఆ బ్రిడ్జికి సంబంధించిన ఫౌండేషన్ ఏదైతే టవర్ 3 బ్యాక్ సైడ్ వస్తుంది, దాంతోపాటు టవర్ 2 దగ్గర ఉంటుంది. 2 మధ్యలో కూడా ఒక భారీ బ్రిడ్జ్ని కూడా నిర్మిస్తారు. అది నేరుగా ఈ టవర్స్ బ్యాక్ సైడ్ ఉన్న N12 రోడ్డుకు అటాచ్ చేస్తారు. దాని మీద వాహనాలు వెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ బ్రిడ్జ్ ఇది ఖచ్చితంగా పాలవాగు మీదుగా వచ్చే దిశగా కూడా డిజైన్ చేసిన నేపథ్యంలోని రిటర్నింగ్ వాల్ వర్క్స్తో పాటు మరోపక్క ఏదైతే టవర్ 3 దగ్గర బ్రిడ్జికి సంబంధించిన ఫౌండేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా ఏదైతే నాన్ ఎంటీ
టవర్స్ దగ్గర కూడా ప్రధానంగా ఎమిరేట్స్ దగ్గర నుంచి ఏదైతే ఉందో నాన్ టవర్ ప్రాంతంలోని ఎమ్యూనిటీ బ్లాక్స్ను కూడా రెడీ చేస్తున్నారు. మొత్తం 5 ఐకానిక్ టవర్స్కి 9 ఎమ్యూనిటీ బ్లాక్స్ను కూడా నిర్మించబోతున్నారు. ఎమ్యూనిటీ బ్లాక్స్లోని క్యాంటీన్ రాబోతుంది, దాంతోపాటు కాన్ఫరెన్స్ హాల్స్ కూడా వస్తాయని కూడా మనకు సమాచారం అందుతుంది. దాంతోపాటు చిన్న పార్కింగ్కి సంబంధించి ప్రత్యేకంగా దీంట్లో నిర్మించబోతున్నారు. మరోపక్క జిమ్ము, స్విమ్మింగ్ పూల్ లాంటివి కూడా మొత్తం ఎమ్యూనిటీ బ్లాక్లు కూడా నిర్మించేందుకు డిజైన్ చేస్తున్న నేపథ్యంలోని ప్రస్తుతం 3-4కి సంబంధించి 2 ఎమ్యూనిటీ బ్లాక్స్ను కూడా సిద్ధం చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫౌండేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ప్రధానంగా 4కి సంబంధించి ఏదైతే ఉందో టవర్ 4కి సంబంధించి ఎదురుగా ఎంటీ బ్లాక్ ఏదైతే ఉందో ఎమ్యూనిటీ బ్లాక్కి సంబంధించి ఫౌండేషన్ పనులు పూర్తయ్యాయి. ఇంకా టవర్ 3కి సంబంధించి ఎమ్యూనిటీ బ్లాక్ కోసం నిర్మాణం చేపట్టేందుకు ప్రస్తుతం పూర్తి స్థాయిలోని చదును ప్రక్రియను మాత్రం ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించిన పనులు కూడా మనం చూసుకోవచ్చు. అయితే మిగతా టవర్స్తో పోలిస్తే ఏదైతే ఉందో ప్రధానంగా జిఐడి టవర్తో పోలిస్తే 3-4కి సంబంధించి కోర్వాల్ వర్క్స్లోని ఒక అడుగు ముందుందని చెప్పుకోవచ్చు. దానికి పనులు చాలా స్పీడ్గా కొనగొడుతుంది. ఎందుకంటే జిఐడి టవర్కి సంబంధించి ప్రధానంగా డయాగ్రిడ్ ఫ్రేమ్లకు సంబంధించిన ఫిక్సింగ్లోని చాలా స్పీడ్గా కొనసాగుతున్న నేపథ్యంలోని 3-4కి సంబంధించి కోర్వాల్కి సంబంధించిన వర్క్స్లోని స్పీడ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా దాంతోపాటు ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్లకు సంబంధించి కూడా ఇప్పటికే ఆయా కంపెనీలకు కూడా బాధ్యతలు అప్పచెప్పారు. ఎందుకంటే 3-4కి సంబంధించిన నిర్మాణం ఎల్ఎన్టీ సంస్థ నిర్మాణం చేపడుతుంటే డయాగ్రిడ్ ఫ్రేమ్కి సంబంధించి ప్రధానంగా ఏదైతే టవర్ 3కి సంబంధించి చూసినట్టయితే ఎవర్సెంటి అనే కంపెనీకి ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్లకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి కూడా బాధ్యతలు అప్పచెప్పారు. ఇంకా మరోపక్క ఏదైతే టవర్ 4కి సంబంధించి జేఎస్ఎస్పి ఈ సంస్థకు డయాగ్రిడ్ ఫ్రేమ్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్ను కూడా అప్పచెప్పడం జరిగింది. ఈ ఆయా కంపెనీలు ప్రస్తుతం ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్కి సంబంధించి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కొనసాగిస్తున్నాయి. అయితే ఈ నెల 15వ తారీఖు లేకపోతే 16వ తారీఖు నోబుకి సంబంధించి తొలి ఫిక్సింగ్ ఏదైతే టవర్ 3కి జరగబోతుంది. ఎందుకంటే ఇప్పటికే బేస్మెంట్ లెవెల్లోని డయాగ్రిడ్ ఫ్రేమ్లు గతంలోనే ఫిక్స్ చేశారు. ఇటీవలే వాటికి రస్ట్ తొలగించి పెయింట్ కూడా వేసిన నేపథ్యంలోని కొన్నిటికి ఇప్పటికే డయాగ్రిడ్ ఫ్రేమ్కి సంబంధించి 2 భాగాలు కూడా ఫిక్స్ చేసిన నేపథ్యంలోని దానిపైన నోబుని ఫిక్స్ చేయబోతున్నారు. నోబుకి సంబంధించి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ త్వరలోనే కంప్లీట్ అవుతుంది. ఎవర్సెంట్రీ కంపెనీ ఏదైతే ఉందో ప్రస్తుతం టవర్ 3కి సంబంధించి డయాగ్రిడ్ ఫ్రేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న కంపెనీ త్వరలోనే వాటిని ఇక్కడికి తరలించి ఫస్ట్ నోబుకి సంబంధించిన ఫిక్సింగ్ కూడా చేయబోతున్నారు. ఇది త్వరలో జరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తం 3-4కి సంబంధించి భారీ మొత్తంలోని ఏదైతే కార్మికులు పనిచేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇటు కోర్వాల్ కావచ్చు, మరోపక్క బయటికి సంబంధించిన టవర్ క్రేన్కి సంబంధించిన ఫిక్సింగ్ కావచ్చు, మరోపక్క రిటర్నింగ్ వాల్కి సంబంధించిన నిర్మాణం కావచ్చు, మొత్తంలో కూడా భారీ మొత్తంలో యంత్రాలు మరోపక్క కార్మికులతోని పూర్తిగా ప్రస్తుతం సైట్ ప్లేస్ కలకలలాడిపోతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. మొత్తం 3-4కి సంబంధించి కోర్ వర్క్లోనే ఈ 2 టవర్లు స్పీడ్లో ఉన్నాయి. మరింత స్పీడ్ పెంచేందుకు భారీ మొత్తంలోని కార్మికులు పనిచేస్తున్నారు. ఇది సెక్రటేరియట్ టవర్స్కి సంబంధించిన నిర్మాణంలోని 3-4 సంబంధించిన టవర్లకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన ప్రోగ్రెస్. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షా, C24x7 అమరావతి.